హాయ్ ఆల్ అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మీకు సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దాని గురించి నేనైతే ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ ఒక 2 టమాటోస్ కట్ చేసుకోవాలి. సో మీకు ఎంత కారం కావాలో అని పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. సో దాని తర్వాత బ్యాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం బే లీఫ్, స్టార్ ఫ్లవర్, కొంచెం గరం మసాలా మొత్తం కొంచెంగా వేసుకోవాలి. సో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే కింద మాడిపోతుంది. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకొని తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి, లేదంటే బిర్యానీ టేస్ట్ బాగోదు. సో టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది, అంటుకుపోతుంది. అది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చికెన్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకోండి కలుపుకొని. తర్వాత మూత తీసి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత సో వాటర్ అంతా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నవి నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు. సో 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం లాస్ట్గా కొంచెం వాటర్ వదిలేసుకోండి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకోకుండా లాస్ట్లో కొంచెం వాటర్ వదిలేసేయండి.
ఇప్పుడే ఈ స్టేజ్లోనే వాటర్ వేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా పొడి ఉంటుంది కదండి మన దగ్గర బిర్యానీ మసాలా, సో అది కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉండేలాగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకొని చూడండి. వాటర్ అయితే బాగా బాయిల్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం రైస్ అయితే క్లీన్ చేసుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకోండి, ఆల్రెడీ మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా వేసాం, ఇప్పుడు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే కాసేపు ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. సో 5 minutes తర్వాత చూస్తే చూడండి ఆల్మోస్ట్ 50% రైస్ అయితే కుక్ అయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని, ఎక్కువ సార్లు అయితే కలుపుకోకండి, అప్పుడు రైస్ అనేది విరిగిపోతుంది, చూడడానికి అంత బాగోదు. సో ఒక 2 times కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes తర్వాత తీసి చూడండి. ఆల్మోస్ట్ 80% ఓవర్, 20% వాటర్ ఉంది. సో ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దాని మీద అట్లు వేసుకునే రేకు ఉంటుంది కదా, అది పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి అడుగేమొచ్చి ఏది మాడకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు కిందని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఒక 10 minutes మనం దమ్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రైస్ కూడా బాగా కుక్ అయింది, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు దమ్ము అది లేకుండా చికెన్ కర్రీలోనే రైస్ వేసుకొని చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంది. సో ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. టేస్ట్ చూద్దాం. చూడండి పీస్ అంత జ్యూసీగా కుక్ అయింది. సో టేస్ట్ అయితే మాత్రం ఆసమ్, చాలా టేస్ట్గా ఉంది. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.